శ్రీ గురు గౌరాంగో చేత. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. భగవద్గీత యథాతథము 3వ అధ్యాయము కర్మయోగము 18వ శ్లోకము. శ్రీ భగవాను వాచ నైవ తస్య కృతేనార్థో నా కృతేనేహ కశ్చన న చాస్య సర్వభూతేషు కశ్చిదర్త్య వ్యపాశ్రయః. అర్థము: శ్రీకృష్ణ భగవానుడు పలికెను, ఆత్మానుభూతిని పొందిన మనిషికి తన విద్యుక్త కర్మల నిర్వహణ ద్వారా పొందవలసిన ప్రయోజనము కానీ అటువంటి కర్మ చేయకపోవడానికి కారణము కానీ ఉండదు. అలాగే ఏ ఇతర జీవునిపై ఆధారపడవలసిన అవసరం అతనికి ఉండదు అని ఈ విధంగా శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో అన్నారనమాట. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏమంటే, ఎవరైతే ఆత్మానుభూతిని పొందిన మనుషులు ఉంటారు కదా, వాళ్ళు అంటే సాధనలో హయ్యెస్ట్ లెవెల్లో ఉన్నవాళ్ళు అనమాట. అంటే కృష్ణ భక్తి భావనలో హయ్యెస్ట్ స్టేజ్లో ఉన్నవాళ్ళు. ఎవరైతే ఆత్మను ఓకే వీఆర్ నాట్ హ్యూమన్ బీయింగ్స్, వీఆర్ ఆత్మ, వీఆర్ నాట్ దిస్ బాడీ అని అర్థం చేసుకున్న వాళ్ళైతే ఎవరైతే ఉంటారో సీరియస్లీ అండ్ యాక్చువల్లీ వాళ్ళకి విద్యుక్త కర్మలు చేయాలి అని అన్నారు కదా భగవంతుడు. అలాంటి కర్మలు చేయవలసిన అవసరం కానీ అసలు చేయకపోవడానికి కారణాలు కానీ కూడా ఉండవంట. అంటే దే కెన్ అండ్ దే కాంట్, వాళ్ళ ఇష్టం, వాళ్ళు చేయవచ్చు చేయకపోవచ్చు కూడా అనేది పాయింట్ ఇక్కడ. అయితే మనం వీ హ్యావ్ టు బీ ఇన్ ఏ స్టేట్ వేర్ వీ నో అవర్ సెల్ఫ్, అంటే ఆత్మానుభూతిని పొందాలి ఫస్ట్, అది పాయింట్ అనమాట. ఈవెన్ దట్ టు అచీవ్ వీ హ్యావ్ టు డూ ద నామ సంకీర్తన విచ్ ఈస్ ద ఈజీ వన్ అండ్ ద యజ్ఞాస్, రైట్? సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ అండ్ కామెంట్ యువర్ థాట్స్. హరే కృష్ణ.